వ్యూవర్స్ వెల్కమ్ టు మహామ్యాక్స్. సో ఇంద్రనీల్ గారు మనకి తెలుసు చక్రవాకం సీరియల్తో ఎంత ఫేమస్ అంటే మామూలుగా కాదు. ఆయన మనం ఇంటింట్లో మన ఇంటి పిల్లాడిగా చూసుకున్నాం అనమాట. ప్రెజెంట్ ఆయన ఇప్పుడు శంబాలా మూవీలో ఒక మంచి క్యారెక్టర్ చేయబోతున్నారు. ఆయన మాటలో తెలుసుకుందాం ఎలా ఉండబోతుందండి. హాయ్ అన్న, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. హౌ ఆర్ యూ? డూయింగ్ గుడ్ అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ 70mm వచ్చేసినందుకు. థ్యాంక్ యూ. నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈ సినిమాతో మంచి అవకాశాలు వస్తాయని ఆశిస్తున్నాను. డెఫినెట్లీ ఒక తెలుగు బిగ్ స్క్రీన్లో ఒక 70mmలో ఒక పెద్ద హ్యూజ్ ఫిగర్ కావాలి మనకి. ఒక విలన్గా కానీ ఎవరన్నా ఆలోచిస్తారేమో, ఈ సినిమాతో చూద్దాం. దట్స్ ఇట్. అండ్ మీకు నాకు తెలిసి లేడీస్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ మామూలుగా లేదు. సీరియల్స్లో మొత్తం ఇంటి దగ్గర అంటే లైక్ మనం సీరియల్స్ పెట్టుకుని చూస్తుంటారు కదా, లేడీస్ ఫ్యాన్స్ ఎట్లా మిమ్మల్ని ఎట్లా ఆదరిస్తారో తెలుసా, అది నెక్స్ట్ లెవెల్. నేను అది ఇప్పటికీ ఎక్స్పీరియన్స్ అవుతూనే ఉంటాను. ఈవెన్ ఇక్కడే కాదు, అదర్ స్టేట్స్ యూఎస్ఎన్లో కూడా షోస్కి సేమ్ అదే రియాక్షన్ ఉంటుంది. నేను అదే అంటుంటాను, 20 years అయిపోయింది చక్రవాకం వచ్చి, స్టిల్ వాళ్ళు నన్ను హీరోగానే చూస్తున్నారు. లైక్ అలాగే ఇంకా క్రేజ్ అలాగే ఉంది అని అంటే దట్ ఈస్ ఆల్ గాడ్స్ గిఫ్ట్. అండ్ చాలా అదృష్టంగా ఫీల్ అవుతుంటాను. యా, ఎప్పుడన్నా ఇట్లా లేడీస్ ఫ్యాన్స్ వచ్చినప్పుడు మీ వైఫ్ గారు ఎప్పుడైనా పాజిటివ్గా ఫీల్ అవుతూ ఉంటారా? నో వే. ఇంకా హ్యాపీ అయిపోతుంది. ఇంకా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతుంది. ఇక అసలు చాలా చాలా జరిగాయి మా లైఫ్లో. లైక్ బయటికి వెళ్ళినప్పుడు ఒక అమ్మాయి సడన్గా వచ్చి హక్ చేసేసుకోవడం, తన పక్కన ఉండగానే హక్ చేసేసుకుని సారీ సార్ అని చెప్పి వెళ్ళిపోవడం, అవన్నీ కూడా పట్టించుకోదు. ఎంజాయ్ చేయొచ్చు చక్కగా, ఏముంది జస్ట్ సక్సెస్. ఐ మీన్ లైక్ లైక్ తను ఏమంటారు దాన్ని, ఆ క్రేజ్ని ఎంజాయ్ చేయాలంటుంది తప్పితే తను షీ ఈజ్ నాట్ పొసెస్. సో శంబాలో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? దిస్ క్యారెక్టర్ నా క్యారెక్టర్ అనే కాదు, అన్ని క్యారెక్టర్స్ కూడా స్టోరీకి లింక్ అయి ఉంటుంది. అండ్ పర్టికులర్గా నా క్యారెక్టర్ అయితే చెప్పే కదా, ఫైట్స్ ఉంటాయి మంచిగా. ఫైట్స్ని బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఈ కట్అవుట్తో డిఫరెంట్గా చూస్తారనమాట ఫైట్స్. అండ్ క్యారెక్టర్ నేనైతే పర్సనల్గా చాలా ఎంజాయ్ చేశాను. అండ్ చూసేవాళ్ళు కూడా నాకు తెలిసి కొంచెం జాగ్రత్త కూర్చోవాలి చైర్లో, బాగుంటుంది. యా, నెక్స్ట్ అంటే శంబాలో ఓకే, దీని తర్వాత ఇంకా ఏం ఫిలిమ్స్ రాబోతున్నాయి, ఎలా ఉండబోతుంది? ప్రస్తుతానికి అయితే ఏం ప్లాన్ చేయలేదు బ్రో. లైక్ ఆల్రెడీ చేసిన మూవీ ఉంది, ఫోర్స్ అని, వరలక్ష్మి శరత్ కుమార్తో చేశాను అనమాట. అది రిలీజ్కి రెడీగా ఉంది. మేబీ అది దీని తర్వాత రిలీజ్ అవ్వచ్చు. బట్ అదంతా పోస్ట్ ప్రొడక్షన్ అన్నీ జరుగుతున్నాయి, సెన్సార్లో ఉంది, ఇంకా చాలా ఉంది ప్రొడక్షన్ అంతా. దానిలో లీడ్గా చేశాను. బట్ నాకు ఎందుకో ఇది చేయాలనిపించి ఈ క్యారెక్టర్ చేశాను. సో ఇది చేసిన తర్వాత మేబీ డిఫరెంట్గా ఉంటుందేమో, కెరియర్ డిఫరెంట్గా ఉంటుందేమో. యా, నేను కూడా వెయిటింగ్. దట్స్ ఇట్. సోషల్ మీడియాలో మనకి మిర్చి సినిమాలో ప్రభాస్ గారితో ఒక డైలాగ్ ఉంటుంది, ఏమున్నాడు రా బాబు అని. సో మీది ఫోటో పెట్టి ట్రెండ్ అవుతుంది తెలుసా మీకు? ఏమని? ఇది మరీ కామెడీ మీరు. అవునా? చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది, ప్రతి మనిషికి హ్యాపీగా ఉంటుంది. అవన్నీ నాకు జనరల్గా అంటే లైక్ ఇన్స్టాలో నేను ఏదైనా పోస్ట్ పెట్టినా ఆర్ మా బిజినెస్ పోస్ట్ పెట్టినా కొన్ని కమెంట్స్ నా హ్యాండ్ ఓవర్లో ఉంటుంది కాబట్టి నేను డిలీట్ చేసేస్తుంటాను. క్రేజీ కమెంట్స్ వస్తుంటాయి. ఎంజాయ్ చేస్తాను, బట్ కొన్ని డిలీట్ చేస్తూ ఉంటుంటాను అనమాట. హ్యాపీగా ఉంటుంది. యా, డెఫినెట్లీ. యువర్ ఫ్రీ టైం మీరు జనరల్గా ఎక్కువగా చూసేది ఏంటంటే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారా ఆర్ ఎల్స్ జిమ్ ఎట్లా ఏమైనా? డాన్స్. నాకు డాన్స్ అంటే చాలా ఇష్టము. అండ్ ఫ్రీ టైంలో డాన్స్ రీల్స్ చేసుకుంటూ ఉంటాను. అదే డాన్స్లో ఎలాంటి కాన్సెప్ట్స్ చేయొచ్చు అనేది ఆలోచిస్తూ ఉంటాను. అండ్ యూఎస్ షోస్కి వెళ్తుంటాను. 2011 నుంచి ఫస్ట్ నేను ఉదయ్ కిరణ్ కలిసి వెళ్ళాం. ఫస్ట్ 2011లో ఫస్ట్ షో. అక్కడి నుంచి కంటిన్యూస్గా కోవిడ్ 2 years వెళ్ళలేదు అంతే. కంటిన్యూస్గా ఇయర్లీ ట్వైస్ వెళ్తూనే ఉంటాను, షోస్ చేస్తూనే ఉంటాను అక్కడ. అండ్ క్రియేటివ్ ఫీల్డ్లో చాలా ఇంట్రెస్ట్, అంటే డాన్స్లో అండ్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ తీసుకొని చేయడం, అది చాలా ఇంట్రెస్ట్. అది బాగా ఆక్యుపై చేస్తుంది మైండ్ని. అండ్ సమ్వేర్ కొంచెం డైరెక్షన్ సైడ్ చాలా ఇంట్రెస్ట్ అనమాట. లైక్ స్టోరీ సైడ్, డైరెక్షన్ సైడ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. అవన్నీ కూడా నాకు కూర్చొని రాసుకుంటూ లేకపోతే ఆలోచించుకుంటూ ఉంటుంది. దట్స్ టైం పాస్. మిస్సింగ్ ఉదయ్ కిరణ్? ఆఫ్ కోర్స్, ఈజ్ అ వెరీ స్వీట్ హార్ట్. 25 days ఒకే చోటున్నాం న్యూయార్క్లో. 25 days కలిసి బాగా తిరిగాము, అన్ని ప్లేసెస్ చూసాము. ఈజ్ అ జెమ్. అంటే లైక్ తనే నాకు మార్నింగ్ లేపి బ్లాక్ కాఫీ అలవాటు చేశాడు. అప్పుడు బ్లాక్ కాఫీ అంటే తెలిసేది కాదు. లైక్ కాఫీ తాగేవాడిని కానీ, బట్ ఇంద్రాలే ఇది ట్రై చేయని చెప్పి బ్లాక్ కాఫీ చేసి ఇచ్చి తను మార్నింగ్ నన్ను లేపి ఆ 20 days తను లాస్ట్లో నేను వెళ్ళిపోతున్నప్పుడు చాలా ఫీల్ అయ్యాడు అసలు.
మా మరదల్ని అంటే నా మరదలు అక్కడే ఉంటుందన్నమాట. తను రిక్వెస్ట్ చేశాడు ఇంకో 2 days ఉంచండి ఇంద్ర అని. బాగా మనం బాగా కలిసిపోయాము, తిరుగుతాము అది ఇది అని. సో అంత కనెక్ట్ అయిపోతాడు తను ప్రతి అంటే అంత చైల్డ్ అంటారు కదా, లైక్ చాలా చిన్న ప్యూర్ హార్ట్. మిస్ అవుతాను డెఫినెట్లీ. యా. సో శంబాలా అయితే 25th రాబోతుంది కాబట్టి సో మేము నెక్స్ట్ ఇంకా సినిమాలు మీ దగ్గర నుంచి నెక్స్ట్ లెవెల్లో మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. మీ మీద హోప్స్ చాలా ఉన్నాయి. సో ఎలా మమ్మల్ని ఎంగేజ్ చేయబోతారు? నేను ఎంగేజ్ చేయడం కంటే మీరే ఎంగేజ్ చేయాలి మమ్మల్ని. మీ ఛానల్స్ వాళ్ళు మీరు సపోర్ట్ ఉంటే నేను ఎవరైనా సరే మంచిగా అందరూ మంచి సపోర్ట్ ఉంటుంది. ఛానల్ సపోర్ట్ ఉన్నా, మీడియా సపోర్ట్ ఉన్నా కూడా డెఫినెట్లీ ఉంటుంది. యా, ఈ సినిమా త్రూ నాకు మంచి ఆఫర్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మంచి ఆఫర్స్ వస్తే ఖచ్చితంగా మీ అందరి గురించి నేను ప్రే చేస్తాను. అందరికి బాగుండాలి, అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉంటాను. డెఫినెట్లీ అందరం కలిసి జర్నీ చేద్దాం. నెక్స్ట్ సినిమాకి కానీ మీరందరూ రావాలి, మీరందరూ ఇలాగే ఇంటర్వ్యూస్ తీసుకోవాలి, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. Thank you so much.